తపస్సుకు మెచ్చి శివుడు ఇవన్నీ ఒక ఫార్ములా ప్రకారం జరుగుతుంటాయి. మరి అట్లాంటప్పుడు వరాలు ఇయ్యడం ఎందుకంటే, ఇప్పుడు 2 హైడ్రోజన్ అణువులు ఒక ఆక్సిజన్ అణువు కలిస్తే వాటర్ వస్తది అనేది మనకు తెలుసు. వాటర్ ఏర్పడుతదని. అదేవిధంగా వాటర్‌ను బాయిల్ చేస్తే ఆవిరొస్తది. ఇవన్నీ కొన్ని సూత్రాలకు లోబడి ఉంటాయి. వాడు ఆ పని సిన్సియర్‌గా చేసినప్పుడు ఆ రిజల్ట్ అనేది ఆయనకి ఇవ్వాల్సొస్తది. సో, ఆ ప్రాసెస్‌లో ఆయన ప్రత్యక్షమైనప్పుడు వాడి గర్వంతోటో, మరి అహంకారంతోటో, పరధ్యానంతోటో పార్వతిని ఇవ్వమని కోరుకుంటాడాడు. వాడు హ్యాండిల్ చేయగలుగుతాడా ఆమెను? అంటే వాడిని పుయ్యకాలం వస్తే ఇట్లాంటివుంటాయి. అయితే రావణుడి గురించి ఇంకొక వెర్షన్ ఓషో ఒక దగ్గర చెప్తాడు. ఆయన చెప్పిండంటే మనం తప్పు పట్టలేము దాన్ని. ఆయన చాలా నాలెడ్జ్ ఉంటది. కాకపోతే ఆయన వేరే పర్స్పెక్టివ్‌లో చెప్పిండు. రావణుడు గొప్ప శివభక్తుడు. శివధనుర్భంగం ఒకవేళ చేయాల్సి వస్తే అది రావణుడే చేయాలి. ఎందుకంటే ఆయన భక్తురాడు. ఆయన డివోటీ. అయితే జనక మహారాజు ఏర్పరిచిన సీతా స్వయంవరానికి రావణుడు గూడా ఆహ్వానం ఉంటే ఎళ్ళిండు ఆడికి. అయితే వాడక్కడికెళ్తే ఆడు కంపల్సరీ శివధనుస్సుని ఎక్కుపెట్టగలుగుతాడు వాడు. శివభక్తుడు కాబట్టి వానికి లిఫ్ట్ అయితదది. అయితే ఈ వశిష్ఠుడు, ఈ గురువులు ఏం ప్లాన్ చేస్తారంటే, ఒకవేళ వీడు దీనిలో కాంపిటీట్ అయితే తప్పకుండా వాడే విన్ అయితాడు. సీతను వాడు తీసుకెళ్ళిపోతాడు అని చెప్పి వాళ్ళు ఒక రూమర్ క్రియేట్ చేస్తారు. ఏంటది ఆ రూమర్ అంటే, లంకా నగరం తగలబడిపోతుంది. పబ్లిక్ అల్లాడుతున్నారు. వాళ్ళను ప్రాణ సంకటం నుంచి కాపాడాలి అని ఏదో ఒక వార్త వానికి చేరేటట్టు చేస్తారు. చేస్తే వాడు నిజమే అనుకోని అక్కడి నుంచి స్వయంవరం మధ్యలో నుంచి హుటాహుటిన లంకా నగరానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వానికి అర్థమైతది. ఈ గురువు వీళ్ళందరూ కలిసి వశిష్ఠుడు వీళ్ళంతా గ్రూప్ ఆఫ్ పీపుల్ నాతోని చేసిర్రు. కపటంతోటి నన్ను తప్పుదోవ పట్టించిర్రు. బిడ్డ ఇట్లా చేస్తారా మీరని వాడు మ్యారేజ్ అయిన తర్వాత సీతను ఎత్తుకుపోతాడు వాడు. ఒకవేళ నన్ను నువ్వు లేదు రాముడికి ఆమె అన్ని విధాలా సరైన పత్నిగా ఉంటది. ఆళ్ళకు ఇద్దరు ఈడు జోడు బావుంటరు. ఆయనకు ధర్మపత్ని ఆమెని రానియ్యి. నువ్వు వదిలేయి అంటే నేను వదిలేసినోడిని గదా! నాతోని ఈ విధమైనటువంటి కపటము, చేయాల్సిన అవసరమేముంది అని అంటాడు. సరే ఈ విషయాన్ని ఓషో చెప్తాడు. అయితే ఈ ఒక్క యాస్పెక్ట్‌ల చూస్తే సరే ఓకే. మనతోని చేసిర్రు. అందుకు వాడేదో చేసిండని అని అనుకోవచ్చు. అయితే ఇట్లాంటివి ఇన్సిడెంట్స్ కోకొల్లలున్నాయి. వాడు చేసినటువంటి దురాగతాలు అన్నీ రికార్డెడ్ ఉన్నాయి అవి. అయితే వాడు లోక కంటకుడుగా మారిపోయిన టైంలో ఇప్పుడు మునులను ఎందుకంటే వాడు అమరుడు, అజేయుడు అనే వరం పొందిండు బ్రహ్మ ద్వారా. మునులను, దేవతలను, గంధర్వులను వాడు టార్చర్ చేసేటోడు. ఆ దిక్పాలకులను కూడా బంధించి అరెస్ట్ చేసి